రమ్య మృతికి కారణమైన తాగుబోతు విద్యార్థులను సస్పెండ్ చేశామని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పారు. నిర్భయ చట్టంలాగే రమ్య చట్టం తీసుకురావాలని డైరెక్టర్స్తో పాటు రమ్య కుటుంబీకులు కోరుతున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తారీఖు రోజు పంజాగుట్ట సర్కిల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రమ్య అనే చిన్నారి మృతి చెందింది. దానికి సంబంధించి ప్రమాదానికి కారణమైనటువంటి 6 విద్యార్థులు కూడా నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యా సంస్థలో చదువుతున్నారు. అయితే దీనికి సంబంధించి యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి మీ కళాశాలకు చెందినటువంటి యాక్చువల్లీ ఫస్ట్ క్లారిఫికేషన్ అండి, మీ ఇందులో ఇన్వాల్వ్ అయిన 6 స్టూడెంట్లో ద పర్సన్ వాజ్ డ్రైవింగ్ ద కార్ మా విద్యార్థి కాదు, కేఎస్ ట్రావెల్. మిగతా 5 కో ప్యాసింజర్స్ వాళ్ళు కేఎంఐటి స్టూడెంట్స్. అయితే మాకు నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది దట్ ద స్టూడెంట్స్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అని. అది రిసీవ్ చేసుకోగానే ఇమీడియట్లీ యాజ్ అ ఫస్ట్ స్టెప్ వీ సస్పెండెడ్ ద స్టూడెంట్స్, ఆల్ ద 5 ఆఫ్ దెమ్. వీ వర్ ట్రయింగ్ టు కాంటాక్ట్ దెమ్ ఆల్సో ఇన్ ద లాస్ట్ 1 వీక్, కానీ వాళ్ళ ఫోన్లు, వాళ్ళ పేరెంట్స్ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దాని తర్వాత ఇమీడియట్లీ ఒక కమిటీ ఒకటి ఫామ్ చేశాము for dealing with this one. We have also written a letter to JNTU, to the registrar. వాళ్ళు మాకు గైడ్లైన్స్ ఇస్తే దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది మేము డిసైడ్ చేస్తాము. అది ఆ కమిటీ ఇంకో 2 రోజుల్లో మీట్ అవుతుంది. ఇంకో చర్యగా మేము ఇప్పుడే ఏం డిసైడ్ చేశామంటే, స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళతో యాంటీ ర్యాగింగ్ కోసం ఎలా అఫిడవిట్ తీసుకుంటామో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా చేయమని చెప్పి స్టూడెంట్స్, పేరెంట్స్ ఇద్దరి దగ్గర మేము తీసుకోవాలనుకుంటున్నాము. రైట్ నో 2nd, 3rd and 4th ఇయర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము అఫిడవిట్స్ తీసుకుంటాము. ఈ సంబంధించి ఇప్పుడు ఈ మిగిలిన 5 విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఇప్పటివరకు వీళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు అందుబాటులో వచ్చారా? మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్లోకి తీసుకునే ప్రయత్నం అంటే మేము ఫోన్లో కాంటాక్ట్ చేసామండి వాళ్ళని. అందరివి స్విచ్ ఆఫ్ ఉన్నాయి, స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరు కూడా అసలు మళ్ళీ ఇక్కడికి రాలేదు. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్. మరో డైరెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, వాట్ ఈస్ ద యాక్షన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ అగైన్స్ట్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ participated in drunk and drive case? So what we are saying is, while we will take action very strong, we also want this, like we have heard in the past the Nirbhaya case, which led to very strong action from the government. We want this to the Ramya case to become a hallmark incident, so that in future there is strong opposition to drinking, and there is a deterrent when a student is found drunk. So we are saying a student drunk, whether he is driving or he is otherwise, should be liable for a strong punishment. Here the abatement of the parent is also there, because as you know, these people are not even earning. They are 3rd year students. From somewhere they have got the money. It's obviously from their parents. So the parents can also not shirk responsibility that this incident has happened, because they have to be also more careful. The car has belonged to one of the parents, so that also has to be considered, that how much the parents have not taken care of their children. And we really hope that unless a law is enacted, we have seen this in the past, the ragging, anti-ragging, that has had a lot of effect, and we hope that similar steps are taken. చూస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి 2 డైరెక్టర్లు ఒకటే చెప్తున్నారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విద్యార్థుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే మేము యూనివర్సిటీకి లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ దారుణానికి పాల్పడ్డటువంటి విద్యార్థులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఏదైతే ప్రస్తుతం నిర్భయ యాక్ట్, అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిందో, అదే రకంగా ఇటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా జరగకుండా రమ్య పేరు పైన ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని కూడా వీరు కోరుతున్నారు. అదేవిధంగా దీనికి పాల్పడిన వారు అందరినీ కూడా మేము శిక్షించామంటున్నారు. అయితే ఈరోజు ఇక్కడ కేశవ మెమోరియల్లో కొంతమంది విద్యార్థులతో కలిసి కుటుంబ సభ్యులు రమ్యకు నివాళులర్పిస్తున్నారు. దానికి సంబంధించి రమ్య బాబాయ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చివరిగా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ లాగా ర్యాగింగ్ చేయొద్దని చెప్పి ఒక అండర్టేకింగ్ స్టార్టింగ్ ఫస్ట్ బిఫోర్ ద ఎంట్రీ ఇంటూ ద కాలేజ్ చేస్తారంట. అలానే డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దు అని చెప్పేసి ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ నుండి చేయాలని చెప్పి చెప్పాము. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇక 2 వీక్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దే విల్ టేక్ అన్ అండర్టేకింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ సేయింగ్ దట్ దే విల్ నాట్ డూ దిస్ డ్రింక్ అండ్ డ్రైవ్ ది ఎనీ స్టూడెంట్స్ కాట్ ఇన్ క్యాంపస్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఇన్ ఎనీ కేస్ దే విల్ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ లాస్ ఆన్ దట్. అది విత్ ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్ లాగా వీళ్ళు యూనివర్సిటీ తీసుకెళ్ళి మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ వాళ్ళు చేస్తా అని చెప్పి చెప్పారు.
చూస్తున్నాం మనం. ఏదైతే ఈ దారుణానికి ఒరగట్టిన అంటే ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కావద్దంటే కళాశాలలో చేరే సమయంలో ఏదైతే యాంటీ ర్యాగింగ్ పైన తీసుకున్నటువంటి అఫిడవిట్ మాదిరిగానే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు పైన కూడా ఒక అఫిడవిట్ తీసుకుంటాం. అది ఇప్పటి నుంచి ఇక్కడ నుంచే కేశవ మెమోరియల్ నుంచే ప్రారంభిస్తామని కూడా మనతో పాటు మాట్లాడినటువంటి ఇద్దరు డైరెక్టర్లు కూడా తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఈ ప్రమాదానికి కారణమైన 6 నిందితులను కఠినంగా శిక్షించి రమ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ రంగనాగిలతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, కేశవ మెమోరియల్ విద్యా సంస్థలు.